అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేసావు? ఎందుకు సాతానుకు చోటిచ్చావు నీ జీవితంలో? చూడండి, సంఘానికి రావాలి, కానీ మరణ భయము ఎందుకు నువ్వు చోటిచ్చావు సాతానికి? ఎందుకు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటం లేదు? ఎందుకంటే వాడు చంపేస్తానంటున్నాడు కదా, ఆ రోగం చంపేస్తానంటుంది కదా. మరి దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి కదా. ఒప్పుకున్నావు కదా దేవుని దగ్గర, దేవుడు నేను ప్రార్థన చేస్తాను, 21 రోజులు ఉపవాసం ఉంటాను, నువ్వు ఒప్పుకున్నావు కదా. మరి ఎందుకు మానేసావు మధ్యలో? ఒకవేళ అనారోగ్యంతో మానేసావు అనుకోండి, పర్లేదు. కొంతమందికి ఫుడ్ మీద ప్రేమ ఎక్కువ. సపోజ్ నువ్వు ఉపవాసం ఉండడం, మీ ఇంట్లో మీ అమ్మ చికెన్ బిర్యానీ చేసింది అనుకోండి, లేకపోతే ప్యారడైజ్ బిర్యానీ వచ్చింది అనుకోండి, వాసన గుమగుమలాడుతుంది. ఏం చేస్తావు? దేవా నీకు స్తోత్రం, ఈ ఒక్కరోజు డుమ్మా కదా, మంచి నీకు నచ్చిన ఫ్రైలు ఏమైనా చేసి, ఏదైనా మంచి వంటలు చేసి, లేదా స్వీట్ కానీ ఏదైనా పెడితే కథం. 21 రోజులు ఉపవాసం ఉంటుంది దేవా, మందు పాటలు కనబడితే చాలు బంద్ కదా. 21 రోజులు నేను ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను, సిగరెట్ తాగను. సిగరెట్ ఒకడని పక్కన తాగండి అనుకోండి, వీని చేతులు వణుకుడు పడతాయి. తాగల, పోవాలా, గుట్కలు తినాలా, స్నేహితులతో ముచ్చట్లు పెట్టాలా, వ్యర్థమైన మాటలు. నువ్వు ప్రార్థన చేసుకో, దేవా 21 రోజులు నేను టీవీ చూడను, సినిమాలు చూడను, ఏమీ చూడను. పక్కింట్లో నుంచి వినబడతా ఉంటా సీరియల్స్. అప్పుడు ఏమో అయిపోతుంది, పెట్టు టీవీ పెట్టు. 21 రోజులు ఏమైంది? ఎక్కడ నీ ప్రార్థన? అయిపోయింది, అక్కడితో ఎండ్ అయిపోయింది. ప్రార్థన చేస్తాను దేవా, నేను ప్రార్థన చేస్తాను, విశ్వాసంతో ఉంటాను. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చి బాధ రాగానే టక్కున పడిపోతుంది నీ విశ్వాసం. ఏమైపోతుంది అప్పుడు తెలుసా నీ విశ్వాసం? బ్రదర్ మీరు చెప్పాను కదా అప్పుడు మంచిగా అయిపోతానని, మళ్ళీ వచ్చింది కదా రోగము. ఎందుకు వచ్చింది తెలుసా? నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. మన విశ్వాసము మరి ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు చేసినా చేయకపోయినా, నీ ప్రార్థన ఒకటే ఉండాలి, అది పొందే వరకు నీ విశ్వాసం తగ్గకూడదు. నిలబడాలి. దేవా నాకు కావాలి, నాకు సాయం చేయండి, నేను నీకు ఎప్పుడు కూడా నీకు బిడ్డగానే ఉంటాను దేవా, నేను నీకు విశ్వాసిగానే ఉంటాను, నీకు దాసునిగా ఉంటాను, నీకు నేను బానిసగా ఉంటాను. దేవుని ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి, దేవా ఈ 21 రోజులు నాకు శక్తి నీవు, సామర్థ్యం నీవు ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా నా భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను, నా పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను, నాకు ఉన్నటువంటి సమస్య గురించి ప్రార్థన చేస్తున్నాను. 21 రోజుల్లో మీరు అనుకోవచ్చు 21 days ఫాస్టింగ్ ఉన్నాను కదా, సమస్య మారిపోయిందా, సమస్య వెళ్ళిపోయిందా? పోదు వెంటనే. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంత సమయం తీసుకుంటాడు దేవుడు. ఎందుకో తెలుసా? 21 రోజు తర్వాత 22వ రోజు నీ ప్రవర్తన ఎట్లుంటుందో కూడా చూస్తాడు దేవుడు. 23వ రోజు నీ ప్రవర్తన ఎట్లుంటుందో కూడా దేవుడు చూస్తాడు. 24, 25, 26, నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం, కొన్నిసార్లు 10 సంవత్సరాలు పట్టవచ్చు, 40 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ దేవుడు తప్పకుండా దేవుడు నీ ఆశను ఏం చేస్తాడండి? మీరు అనొచ్చు, దేవా ఇప్పుడు ఇవ్వకుండా అప్పుడు ఇస్తే ఎట్లా? సారమ్మ అన్నదంట, నేను యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు కానీ వృద్ధాప్యంలో ఇస్తాడంట ఈయన దేవుడు. హల్లెలూయా కదా. నవ్విందంట గట్టిగా. ఏం చేశాడు దేవుడు? వృద్ధాప్యంలో అందరూ ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెవులు కొరుక్కున్నారు. ఏమని? ఈ వయసులో ఏందమ్మా ఈమె కదా, ఈ వయసులో పిల్లగాడు పుట్టిండు. నవ్వుకుంటారా లేదా? తిట్టుకుంటారు కూడా. కానీ దేవుని వాగ్దానం హల్లెలూయా, అది జరుగుతుంది ఖచ్చితంగా నీ జీవితంలో. అది ఎవరు ఆపలేరు. ఈరోజు ఆపుతావు, రేపు ఆపుతావు, కానీ ఒక దినం ఖచ్చితంగా దేవుడు నీకు చేస్తాడు నీ జీవితంలో. ఈరోజు ఆగిపోయిందని నువ్వు బాధపడుతున్నావు, రేపు ఆగిపోయిందని నువ్వు దేవుని విడిచిపెడుతున్నావు, కానీ దేవుడు ఖచ్చితంగా నీవు ఎప్పుడైతే నువ్వు మళ్ళీ తిరిగి నమ్ముతావో ఆ రోజు దేవుడు నీకు ఇస్తాడు. అంత విశ్వాసం నీకు రావాలి. అందుకే అంత సమయం పట్టింది సారమ్మకి. తెలుసా ఎందుకు సారా అన్ని సంవత్సరాలు ఆలస్యమైందో తెలుసా? ఆమె ఒక స్టేజ్కి వచ్చేసరికి అనుకుంది, ఇంకా నాకు పిల్లలు పుట్టరు, ఇంకా అయిపోయింది, ఇంకా నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, కాబట్టి నేనేం చేయాలి? ఆలోచించాలా, ఇంకో మార్గం ఆలోచించాలి. ఆలోచించి ఎవరికి దారి తీసిందండి? ఇంకొక సంతానానికి. 2 వేరు మార్గాలు అయిపోయినాయి. ఇస్మాయిల్ సంతానము ఇటు,
ఇజ్రాయెల్, ఇద్దరికి శత్రుత్వాలు అయిపోయినాయి. ఏదేమైనా దేవుని ప్రణాళిక, దేవుడు ఏర్పాటు చేసింది నీ జీవితంలో వెంటనే జరగాలి అంటే దానికి నువ్వు నిలబడి విజయం సాధించాలి. విజయం కావాలి, నీకు ఆశ ఉంది. ఆ విజయం పొందాలంటే పరీక్షలో నీవు ఖచ్చితంగా 100కి 100 మార్కులు నీకు రావాలి. అందులో 1 మార్కు తక్కువ వచ్చినా దేవుడు నిన్ను తీసి పక్కన పెడతాడు. హల్లెలూయా. దేవుడు అంత ఖచ్చితంగా ఉంటాడండి. 100కు 100 మార్కులు నీకు రాకపోతే దేవుడు నేను తీసి పక్కన పెడతాను. నువ్వు అనొచ్చు, దేవా ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు కొండనైనా సరే నువ్వు తీసి పడేస్తానన్నావు కదా, ఏమైంది కదా? కొండైనా సరే నీకు లోబడుతుంది, మరి ఏమైంది? దేవుడు అన్నది, దేవుడు చెప్పింది పరిశుద్ధ గ్రంథంలో మనము సందర్భాన్ని బట్టి మనం గ్రహించాలి. నీ సందర్భం ఏంటి, నువ్వు ఉన్నటువంటి స్థితి ఏంటి, నీ విశ్వాసం ఏంటి, నీ జీవితం ఏంటి, దాన్ని బట్టి దానిపైన బేస్ చేసుకొని నీ జీవితంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అంచనా వేయాలి. అంతేగాని నువ్వు ఏదో ఒక చిన్న మాట తీసుకొని దీన్ని పట్టుకొని మరి దీంట్లో ఉన్నది నా జీవితంలో జరగలేదు కదా, ఈ విధంగా జరగట్లేదు కదా అని నువ్వు ప్రశ్నించినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు దేవునితో నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ఇంతే ఉంది కదా. అననీయ సఫీరాలు ఏం చేశారు? చదవము ఒకసారి 4 నుంచి 5వ అధ్యాయం 4 నుంచి. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. చూడండి ఏం చేశాడు? ఎవరితో అబద్ధం ఆడాడంట? దేవునితో అబద్ధం ఆడాడు. దేవునితో అబద్ధం ఆడిన వెంటనే ఏం జరిగింది? పడిపోయి చనిపోయాడు, ప్రాణం పోయింది. తర్వాత ఆమె భార్య వచ్చింది, భార్య కూడా అబద్ధం చెప్తూనే ఉంది, ఆమె కూడా పడి చనిపోయింది, ప్రాణం పోయింది. ఎందుకు? నువ్వు మనుషులతో నువ్వు అబద్ధం ఆడవచ్చు, కానీ దేవునితో నువ్వు అబద్ధం ఆడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడు? క్షమిస్తాడా? అమ్మా నువ్వేమన్నావు? నేను ఈసారి మారిపోతాను, పాపము చేయను, తప్పు చేయను, దేవుడు నన్ను క్షమించు, నేను మంచిగా ఉంటాను, మంచిగా బ్రతుకుతాను, దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నువ్వు అనుకుంటున్నావు ఇన్ని రోజులు నువ్వు తప్పించుకున్నావు, కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటాడు. జాగ్రత్త, ఖచ్చితంగా దేవుడు నిన్ను పట్టుకుంటాడు. సమాధానం ఉందా నీ దగ్గర? సమాధానం ఉందా నీ దగ్గర? లేదు. ఏం చెప్తావు దేవునికి? వారిద్దరూ అప్పుడే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుండి 10 వరకు ఒకసారి చదువుకుందాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి. చూడండి, ఆయనకు శిక్ష విధించినప్పుడు ఆ శిక్ష ఎంత ఘోరంగా ఉన్నదో యూదాని పరీక్షించాడు దేవుడు. యూదాను దేవుడు ఆ పరీక్షకు నిలబెట్టాడు. ఏం చేశాడు తెలుసా? యేసయ్య దగ్గర, యేసయ్య పరిచయం కావాల్సిన ధనమంతా కూడా యూదా చేతిలో ఉండదు, సంచి. ఎంత గొప్ప పదవి ఇచ్చాడండి యేసయ్య ఆయనకి, ఎంత నమ్మాడండి ఆయనని, ఎంత నమ్మాడు కదా. డబ్బుల సంచి ఆయన దగ్గర ఉండేది, ఖర్చులను ఆయనే పెట్టేవాడు, ఆయనే చూసుకునేవాడు. చాలా మట్టుకైనా కొట్టేశాడు అనుకోండి, అందులో ఎంతగానో దేవుని మోసం చేశాడు మధ్యలో. అయితే ఒకరోజు ఆయనకు దురాశ పుట్టింది, ఇట్లయితే కాదు, మరి యేసయ్యకి నేను ఎంత చెప్పినా వినట్లేదు, బరపొద్దు చేతులు కలిపి మనం సపరేట్గా ఒక రాజ్యాన్ని మనము తయారు చేద్దామంటే ఈయన వినట్లేదు. కాబట్టి ఒక పని చేస్తాను, ఈయనతో ఉండి నాకు లాభం ఏం లేదు, కాబట్టి ఈయన నేను వారికి అప్పగిస్తే నాకు డబ్బు వస్తుంది. పరీక్షకు దేవుడు పెట్టి ఆయనను ఆశీర్వదించాడు. ఎట్లా? ఒక ఉద్యోగం ఇచ్చాడు. యేసయ్య దగ్గర ట్రెజరర్గా ఒక ఉద్యోగం ఇచ్చాడు, మంచి పొజిషన్ ఇచ్చాడు. డబ్బులంతా ఆయన చేతులను, ఎప్పుడు కూడా లెక్కలు ఎప్పుడు కూడా చెప్పేవాడు కాదు, ఆయన ఇష్టం. అయితే యేసయ్యనే అమ్మేయాలన్న ఆలోచన వచ్చింది ఆయనకి. పరీక్షకు నిలబడ్డాడు, నీతికి నిలబడలేకపోయాడు, పడిపోయాడు, యేసయ్యను అప్పగించాడు. యేసయ్య మరణమును చూచి అతని హృదయము చెల్లించిపోయింది, భయపడిపోయాడు, వణికిపోయాడు. ఈయన నిజమైన దేవుడు,
అప్పటిదాకా ఏమనుకున్నాడు? ఒక మనుషుడు, ఈయనతో నేనుంటే ఈయన ఖచ్చితంగా రాజు అవుతాడు, ఆ రాజ్యములో నేను ఒక మంచి పొజిషన్లో ఉంటాను, అందుకే అన్నిటికీ సాగించాడు. కానీ అర్థమైపోయింది, ఈయన మంచిగా చెప్తే వినేటట్లు లేడు, ఈయన న్యాయం న్యాయం అని పోతున్నాడు, డబ్బులు సంపాదించే జ్ఞానము లేదు, అందుకే ఈయనతో ఉంటే నాకు ఏమి రాదు, ఏం మిగలదు. దేవుడు అంటే ఒక సమయంలో లెక్కలు అడిగారు అనమాట, ఆయన కోపం వచ్చేసిందని. దేవుడు నిన్ను అడుగుతాడు ఒకరోజు, అమ్మ నీ లెక్కలు చెప్పు అంటాడు. నీ పరిస్థితి ఏంటో చెప్పు, నీ యవ్వన ప్రాయంలో నువ్వు ఏం చేసావో చెప్పు, పెళ్ళైన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావో చెప్పు, నీ జీవితం ఎలా బ్రతుకుతున్నావో చెప్పు. లెక్కలు అడుగుతా, అప్పుడు ఏం చెప్తావు? ఏం చెప్తావు నువ్వు దేవునికి? నీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం లేదా? అయితే ఇప్పుడే దేవుని అడగండి, దేవా నన్ను క్షమించు దేవా. పశ్చాత్తాపంతో దేవుని అడగాల, దేవా నన్ను క్షమించు దేవా. దేవా నాకు తెలియక, కొన్నిసార్లు తెలిసి కూడా తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు, నాకు పశ్చాత్తాపం కావాలి, నాకు సాయం చేయండి దేవా, నా హృదయాన్ని మార్చు. తండ్రి నేను శోధనలో పడకుండా నన్ను కాపాడు, నేను పాపంలో పడకుండా కాపాడు, నేను తప్పులు చేయకుండా నన్ను కాపాడు, మోసము చేయకుండా కాపాడు, ద్వేషించకుండా నన్ను, నా హృదయాన్ని కాపాడు, అసహించుకోకుండా నా మనసును తిప్పు. దేవుని అడగాల, ప్రార్థన చేయాలా. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించాడో, ఎప్పుడైతే ఆయన శిక్షను అనుభవించాడో అది చూసి యూదా అప్పుడు బాధపడ్డాడు, అప్పుడు ఏడ్చాడు, అప్పుడు ఆ డబ్బు తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి పోయాడు. ఎవరి దగ్గరికి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శిక్షలు చూసి బాధపడి అవి ఇచ్చేస్తాను, ఆయనను విడిచిపెట్టాను అన్నాడు. కానీ వారు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. నువ్వు తప్పు చేసావు ఆల్రెడీ, అది నువ్వు వెనక్కి తీసుకుంటానంటే, నేను తిరిగి ఇచ్చేస్తానంటే వాళ్ళు తీసుకుంటారా? సాతాను చేతిలో చేయబెట్టావు, సాతాను దగ్గర నువ్వేం చేస్తావు? రేలు ముద్రలు వేసావు, వాడు వెనక్కి తీసుకుంటాడా? తీసుకోడు. ఒక ఉచ్చు అంతే. ఆదాం అవ్వలు వారు చాలా సంతోషంగా ఉండి చూసి అసూయపడి అవ్వను మోసం చేసి అవ్వతో ఏం చేశాడు? పాపం చేయించాడు, తప్పు చేయించాడు. ఆమె వెనక తీసుకోగలుగుతుందా? లేదు, నేను పండు తిన్నాను కదా, తప్పు అయిపోయిందని నన్ను పడేసి దేవుడు ఒప్పుకునేవాడా? లేదు, నువ్వు తప్పు చేసావంతే. మరి ఈరోజు యేసయ్య ఎందుకు నిన్ను క్షమించాలి? ఎందుకు యేసు నన్ను క్షమించాలి? ఎందుకు యేసు నన్ను, నా పాపాన్ని క్షమించాలి? ఎందుకు ఈరోజు నిన్ను క్షమించాలి యేసు? ఎందుకు నీ జీవితాన్ని మార్చాలి? ఎందుకు నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టాలి? ఎందుకు నిన్ను ఆశీర్వదించాలి? ఎందుకు నీకు మంచి జీవితం ఇవ్వాలి? ఎందుకు నిన్ను అభిషేకించాలి? ఎందుకు నీకు పరలోకమునివ్వాలి దేవుడు? ఎందుకు? నువ్వేమో దేవుని అడుగుతా ఉన్నావు, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అమ్మా, నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన జీవితాన్ని కాపాడుకుంటే చాలు, పవిత్రంగా జీవిస్తే చాలు, పరిశుద్ధంగా జీవిస్తే చాలు. శ్రేష్టమైన జీవితాన్ని జీవించిన నాడు దేవుడు ఆయన ఘనపరచబడతాడు. హల్లెలూయా, ఆయన ఘనపరచబడతాడు. శ్రేష్టమైన జీవితము నువ్వు కలిగి ఉన్న నాడు ఆ రోజు ఆయన మహింపరచబడతాడు. నేను నీ లోకానికి తీసుకొచ్చినటువంటి పర్పస్ ఏంటో దేవుడు అప్పుడు నీకు చెప్తాడు, అప్పుడు నీకు బోధిస్తాడు, అప్పుడు నేను పిలుస్తాడు. అబ్రామా రా, ఇక్కడ రా, కూర్చో. మోషే రా, కూర్చో, నేను చెప్తాను, నేను చెప్పింది మీరు చేయండి, వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి మీరు. ఎందుకంటే అప్పుడు వారు వినే పరిస్థితిలో ఉన్నారు, అంతకుముందు వినే పరిస్థితుల్లో లేరు. కష్టము లేనప్పుడు లేరు, బాధ లేనప్పుడు లేరు. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, కరువు వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, వినడానికి ఇష్టపడ్డారు. ఎందుకు? సమయం లేదు వాళ్ళ దగ్గర. చచ్చిపోతానేమో, జీవితం పాడైపోతుందేమో, పూర్తిగా నేను పతనమైపోతానేమో, కాబట్టి నేను వినాలి. ఇంకా నేను, దేవా నాకు సాయం చేయి. కొండల తట్టు ఎక్కడ తిరిగి ఏమి చేసినా ఏం ప్రయోజనం లేదు, ఏం కనపడటం లేదు. ఇక ఏడుస్తూ దేవుడిని అడుగుతారు. అప్పటిదాకా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ స్థితి మారేదాకా, నీ పరిస్థితి మారేదాకా, నీ హృదయం మారేదాకా, నీ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టేదాకా దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎదురు చూస్తాడు. ఒక సమయం వచ్చింది, నువ్వు మోకాళ్ళ పైన కూర్చొని ప్రార్థన చేయడం దేవుడు చూస్తాడు. అప్పుడు నీ దగ్గరికి దేవుడు వస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో ఈ రోజు కోసమే, ఈ పరిస్థితిని కోసమే నేను ఎదురు చూశాను. ఈరోజు ఇంతకాలం నువ్వు టైం వేస్ట్ చేసావు సోదరుడా. నీ దగ్గర సమయం ఎంత ఉందో తెలుసా? ఇంకా 10 సంవత్సరాలే, 5 సంవత్సరాలే, 2 సంవత్సరాలే, 3 సంవత్సరాలే. ఎందుకు? యేసుక్రీస్తుకి 33.5 సంవత్సరాలు పట్టింది తెలుసా? 30 సంవత్సరాలు పట్టింది తెలుసా? దేవుడు ఆ సమయాన్ని సిద్ధపరచుకున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నేను
ఒక స్థాయిలో ఉండాలనుకున్నాను, కానీ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. దానికి కారణం ఏంటి? దానికి కారణం కూడా నువ్వే. దానికి కారణం నువ్వే. నీ కారణంగానే ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉంది. నీ కారణంగా ఈరోజు నీ కుటుంబము అవమాన పాలవుతున్నారు. నీ కారణంగా నీ కుటుంబము ఈరోజు బాధపడుతుంది. నీ కారణంగా ఈరోజు కష్టాలు, బాధలు, వేదనలు, రోగాలు నీ జీవితంలో ఉన్నాయి. నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేస్తున్నావు. నీ కుటుంబాన్ని నువ్వే అన్యాయం చేస్తున్నావు. నువ్వేం చేయాలి తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వాడి దేవుని సన్నిధిలో మోకరించి దేవుని ప్రార్థించు. వారి కొరకు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. దేవుడు మార్గం తెరుస్తాడు. దేవుడు మన్నాను కురిపిస్తాడు. దేవుడు బండ నుండి నీళ్ళు ఇచ్చినట్లు నీ జీవితంలో కరువులో నుండి దేవుడు సమృద్ధిని పుట్టించగలడు. దేవుడు నీ జీవితంలో వ్యాధుల నుండి దేవుడు ఘనమైన దీవెన నీకు ఇచ్చి దేవుడిని ఆశీర్వదించగలడు. రోగములు కాదు, బాధలు కాదు, వేదనలు కాదు, అవమానములు కాదు, దేవుడు వీటన్నిటికి ప్రతిగా పరలోక జ్ఞానముల చేత నీ జీవితాన్ని బాగుపరుస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. దేవుని దృష్టిలో అబద్ధికునిగా ఉంటున్నావా? అయితే నీ పరిస్థితి ఏమవుతుందో. హల్లెలూయా. నీ పరిస్థితి మారాలని ఆశపడితే, నీ పరిస్థితి బాగుండాలని ఆశపడితే, ఈరోజు దేవుడు చెప్పే కొద్ది మాటలు మనసు పెట్టి నువ్వు వింటే చాలు. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. పక్కన వారితో చెప్పండి, అమ్మా దేవుడు యాకోబు పత్రిక ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా విందామని చెప్పండి. అమ్మా తిరిగి యాకోబు పత్రికకి రండి. 1వ అధ్యాయం 14 చదవండి. 14 నుండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత. ఎవరండి? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి. దురాశ శోధించబడతాడు ప్రతివాడు, కానీ దురాశ చేత ఏం జరుగుతుంది? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో ఏం జరిగింది? సఫీరా, అననీయలు శోధింపబడ్డారు, పాపము చేశారు, మరణము పొందారు. ఇక్కడ మరి యేసును అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా, ఆయన ఏం చేశాడు? పరీక్షకు నిలబడ్డాడు. పరీక్షలో దేవుని మోసము చేశారు. ఏం చేయబడ్డాడు? తలకిందులుగా వేలాడి మరణించాడు. హల్లెలూయా. పూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. 18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అర్థమైందండి? 18వ వచనం ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు? ఏంటి ఆయన ఉద్దేశం అంటే, ఆయన సృష్టించిన వాటి అన్నిటిలో మనము ఏమై ఉన్నామండి? ప్రథమ ఫలముగా ఉండునట్లు. సత్యవాక్యము వలన. దేని వలన? సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎందుకు నిన్ను కన్నాడు? ఒక సంకల్పం ఉంది. మనము ప్రథమ ఫలముగా, అంటే సృష్టి అంతటిలో అన్నిటిలో మనము శ్రేష్టమైన వారముగా, ప్రథమ ఫలముగా ఆయనకు అర్పింపబడుటకు. చూడండి, ఎందుకు మనం హార్వెస్ట్ చేస్తాము అంటే, మనం పండించినటువంటి పంటలో మొదటి శ్రేష్టమైన పంటలో నుండి ప్రథమ ఫలమును మనం తీసుకొని దేవుని సన్నిధికి వస్తాం. దేవుని సన్నిధిలో యాజకుని దగ్గర మనం దాన్ని తీసుకొని వచ్చినప్పుడు, యాజకుడు ఆ యొక్క వరి లేదా ఆ యొక్క పండ్లను లేదా ఆ యొక్క మరి పంట ఏదైతే ఉందో దానిని తీసుకొని వెళ్ళి దేవుని దగ్గర మరి ఆయన దానిని దేవుని దగ్గర సమర్పించి ప్రార్థన చేసి ధూపము వేసి దేవునికి సమర్పించి మరి వారిని
దీవించేవాడు. మరి ఆ విధంగా మరి ఆ కాలంలో ఉండేది. అయితే మనము కూడా తండ్రికి ప్రథమ ఫలముగా, చూడండి, ఒకప్పుడు ఆదాము అవ్వల జీవితంలో జరిగినటువంటి తప్పు వల్ల యేసుక్రీస్తు మరణము, ఆయన ద్వారా మన జీవితాన్ని మార్చుకొని మనము తిరిగి ఆయనకు ప్రథమ ఫలముగా అర్పించబడాలి. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన యొక్క చిత్తము ఏదైతే ఉన్నదో ఆ చిత్తాన్ని బట్టి ఆయన ఈ సృష్టి అంతటిలో శ్రేష్టమైన వారముగా మళ్ళీ తిరిగి ఆయన హత్తుకుంటాడు మనల్ని. ఆ స్థితిని కలగచేయాలని మరి ఆయన ముందుగానే సంకల్పించుకున్నాడు. కాబట్టి ఇదిగో ఈ సత్యవాక్యము చేత, ఈ పరిశుద్ధ వాక్యము చేత నిన్ను ఆయన తిరిగి బలపరిచి ఒక విశ్వాసిగా నిలబెట్టి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నిన్ను ఆయనకు ప్రథమ ఫలముగా దేవుడు అర్పించుటకు, మరి నీ గురించి నా గురించి ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు అర్పింపబడ్డాడు. అందుకని మనం ఈరోజు ధైర్యంగా ఉండాలా. శ్రమల్లో, బాధల్లో, వేదనలో మరి మనం ఓర్పు కలిగి, ఎందుకంటే దేవుడు మనకి ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, విశ్వాసం ఇస్తాడు. దానిలో నిలకడగా ఉండి మనం పోరాడి విజయము సాధిస్తాం. అన్నిటిలో పోరాటం ఉంది, ఈ పోరాటంలో విజయం ఉంది. చివరికి మనము గొప్పగా ఆశీర్వదించబడతాం. దేవుడు నిన్ను ఈరోజు శ్రమల్లో పెట్టాడు కదా, నువ్వేం చేయాలో? గట్టిగా సంతోషం వ్యక్తపరచాలి, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచాలి. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు తన సన్నిధిలో ఉంచబడినటువంటి దీవెనలన్నీ కూడా ఈ లోకంలో ఉన్న నీకు, నీ సంతానంలోకి ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆయన మహిమతో నింపబోతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని మార్చబోతుంది. నీ కుటుంబంలో అద్భుతాలను చేయబోతుంది. అసాధ్యమైంది సాధ్యపరచబోతున్నాను. సాతాను రాజ్యమును చితకదొక్కి దేవుని రాజ్యముతో దేవుడు నిన్ను జతపరచబోతున్నాడు. మహోన్నతుడా, కృపామయుడా, సర్వోన్నతుడా, అయ్యా ఈరోజు నాయన నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ప్రభా, మాలో ఉంటూ మమ్మలను పరిశీలిస్తూ, పరీక్షిస్తూ మా విశ్వాసాన్ని నాయన ఎప్పటికప్పుడు నువ్వు కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు ఎత్తి చెప్పే మనిషి లేక వారు పాపములో బ్రతుకుతూ ఉన్నారు, పాపములో నశించిపోతూ ఉన్నారు. నాయన నీ వాక్యముతో గద్దించేవారు కావాలి, లేకపోతే వారి జీవితంలో అననీయ సఫీరలాగా, ఇస్కరియోతు యూదాలాగా వారు మరణిస్తారు ప్రభా. నీకు ద్రోహులుగా నీ ఎదుట వారు పాపము చేసి వారి లోకాన్ని విడిచి ఇదిగో నరక పాత్రులుగా వారు మారిపోతూ ఉన్నారు ప్రభా. నశించిపోవటానికి ఇష్టము లేదు, ఏ ఒక్కరు నశించిపోవడానికి వీల్లేదు, ఎవరు నశించిపోకూడదు అని ప్రభా నీ కుమారుని నువ్వు లోకానికి పంపావు ప్రభా. అయినా కానీ ఈరోజు ఎందరో నశించిపోతూ ఉన్నారు. సత్యము తెలియక, జ్ఞానము లేక, వాక్యము తెలియక, పరిశుద్ధత లేక, పరీక్షలో నిలబడలేక, జయించలేక ఈరోజు శాపగ్రస్తులుగా ఉంటున్నారు. నా తండ్రి, నీవిచ్చిన కృపను వారు అర్థము చేసుకోలేక కృపలో నిన్ను అపార్థము చేసుకుంటూ నీతో అబద్ధము చెబుతూ, నీ ప్రజలకు అబద్ధము చెబుతూ వారిని నీ రాజ్యంలోనికి రాకుండా అడ్డుకుంటూ వారు పతనమైపోతూ ఉన్నారు. నా తండ్రి, నా దేవా, నీ ప్రజలను బలపరచుమని, నీ సంఘాన్ని బలపరచుమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి, ప్రభా, నీ ప్రజలు మారితే చాలు, సత్యాన్ని తెలుసుకుంటే చాలు, సత్యవాక్యము చేత వారి జీవితాలను మార్చుకొని పరిశుద్ధ దేవుణ్ణి వారు ఆరాధిస్తే చాలు నాయన. వారి నరకము నుండి తప్పించుకుంటే చాలు, నశించిపోకుండా ఉంటే చాలు నా దేవా. తండ్రి, ఈరోజు ఎందరమో
ఎందరమో నాయన నీ విశ్వాసము చేత నీ పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా ప్రభా నాయన ప్రజల్లో ఆ విశ్వాసము స్థిరముగా లేక కృంగిపోతూ వేదన పడుతూ నలిగిపోతూ ఉన్నాము తండ్రి. నీ ప్రజలను బలపరచుమని ప్రార్థిస్తున్నాను. సత్యమేదో వారికి తెలియచేయండి ప్రభా, సత్యమేదో వారికి తెలియచేయండి. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ శరీరము శాశ్వతము కాదు, పరలోకం శాశ్వతము, ఆత్మ శాశ్వతము. ప్రభా నీ వాక్యము చేత నీ బిడ్డలను బలపరిచి ధైర్యమునిచ్చినందుకు, విశ్వాసమునిచ్చినందుకు, ఆత్మీయ వరములను దయచేసినందుకు వందనాలు ప్రభా. ఎందరో ఈరోజు నీ సంఘములో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నీకు వందనాలు ప్రభా. వాక్యములోని సత్యాన్ని గ్రహించి వారి జీవితాలను మార్చుకొని నిజ క్రైస్తవునిగా బ్రతుకుటకు సహాయం చేయండి. ప్రథమ ఫలముగా వారు ఎన్నుకోబడుటకు వారి కృపనివ్వండి. ప్రతి కుటుంబమును నీ చేతికి అప్పగిస్తూ ఈ వాక్యము చేత వారి జీవిత కాలమంతా కూడా వారిని బలపరచుమని, పరిశుద్ధమైన జీవితములో నిత్యము వారి కొనసాగుటకు, నీ రాకడ వరకు వారి పరిశుద్ధతను వారు కాపాడుకుంటకు కృపను దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.